హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చాయ్ విత్ సాయ్. నేను మీ సాయ్. సో ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చాను. అంటే నాకు కొత్త, మీరు యూట్యూబ్లో చాలా చూసుంటారు, బట్ నేను ఇటువంటి వీడియో చేయడం కొత్త అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాయి కదా కొన్ని వీడియోస్ కానీ, లేదంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ, అండ్ వైరల్ అవుతున్న వీడియోస్ కానీ. అంటే మనం ఫన్ కోసం కొన్ని వీడియోస్ చేస్తుంటాం, బట్ రియల్ ఫన్ ఎక్కడ ఉంటుందంటే కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన టాలెంట్ అనమాట. ఆ కామెంట్స్ చూస్తుంటే నిజంగా నవ్వు వస్తుంది. సో వీడియో చూసే వాళ్ళకన్నా కామెంట్స్ చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో. సో నేను కూడా చాలా వీడియోస్ కామెంట్స్ చూస్తాను, నాకులాగే మీరు కూడా కామెంట్స్ చూస్తారు అనుకుంటా కదా. సో ఆ కామెంట్స్ని, కొన్ని హైలైటెడ్ కామెంట్స్ని అండ్ అలానే ఏవైతే కామెంట్స్ ఉన్నాయో కొన్ని వీడియోస్కి కంటిన్యూషన్ చదివి నా రియాక్షన్ మీకు చెప్దానంటే నేను ఆ కామెంట్స్ చదివి మీకు చెప్దామని చెప్పేసి నిజంగా ఏమనిపిస్తుంది అంటే, ఆ కామెంట్ చూసినప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంది. వీడియో చూసినప్పుడు కన్నా నిజంగా కామెంట్ చూస్తే బాబు ఏంటిది అని చెప్పి, ఏంటి ఫన్ అని చెప్పేసి చాలా ఫన్ వస్తుంది అనమాట. సో అలాగ కొన్ని ర్యాండమ్గా కొన్ని వీడియోస్ తీసుకొని కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కింద ఉన్న కామెంట్స్ చదువుదామని చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఇది ఫస్ట్ వీడియో, నేను కామెంట్స్ చదివే వీడియో. అండ్ నేను ఏ వీడియోకి చదువుదాం అనుకుంటున్నానంటే, ప్రజెంట్ ఒక సిరీస్ యూట్యూబ్ మొత్తం హల్చల్ చేస్తుంది కదా, 24 hours రొమాన్స్ అనగానే మన యూత్ అంతా ముందుంటాం కదా మరి ఆటోమేటిక్గా. సో ఏంటో చూడడానికి అని చెప్పేసి, సో 24 hours రొమాన్స్ ఎపిసోడ్ 8 అనేది నిన్న రిలీజ్ అయ్యింది, 1 day బిఫోర్ రిలీజ్ అయింది. సో దానికి కింద కామెంట్స్ ఏమొచ్చినాయో చూద్దాం, ఎలా ఉన్నాయి కామెంట్స్. సో ఫిల్మ్ అయితే, ఈ సిరీస్ అయితే చాలా వైరల్ అయింది అండ్ చాలా బాగుంది కూడా, బాగా తీశారు. అది వచ్చేసి టాల్ టేల్స్ ప్రొడక్షన్. మన తణుకు సాయి ఉన్నారు కదా, డి సాయి అండ్ మధు యాక్ట్ చేస్తున్నారు. అండ్ అలానే డి డాన్సర్స్, ముగ్గురు క్యారెక్టర్స్ కూడా, అందులో 2 క్యారెక్టర్స్ డాన్సర్స్, ఐశ్వర్య అనుకుంటే పేరు, మధు అండ్ సాయి, డి సాయి, మన తణుకు గోదావరి. ఓకే, ఇక కామెంట్ సెక్షన్లోకి వచ్చేస్తే ఫస్ట్ పిన్డ్ కామెంట్ ఏముంది ఇక్కడ, మీరు ఇష్టపడే వాళ్ళని మీ ఇష్టమైన ప్లేసెస్లో కలవచ్చు, డౌన్లోడ్ హ్యాపెన్. ఓకే, ఇది ఒక ప్రమోషను, దీని లింక్ ఇచ్చారు ఇక్కడ, టాల్ డేల్స్ వాళ్ళే పెట్టి దీన్ని పిన్ చేశారనమాట. నెక్స్ట్ ల్యాగ్ బటన్ అంట. అంటే నేను కూడా చూశాను సిరీస్, నిజంగానే కొంచెం ల్యాగ్ ఉంది, అంటే స్లో వెళ్తుంది, డైలీ సీరియల్ లాగా. అంటే సిరీస్ అంటే సాగదీయచ్చు కాదనట్లా, బట్ స్టోరీ ఉన్నట్ల ల్యాగ్, స్లోగా అలా ఏం జరుగుద్ది ఇలా చాలా ల్యాగ్ ఉంది. సో ల్యాగ్ బటన్. నెక్స్ట్ పిచ్చకుంట్ల వెబ్ సిరీస్ 2. ఈ వెబ్ సిరీస్ బ్యాన్ చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ అంట. దానికి 3.8K లైక్స్ వచ్చినాయి. దానికి మళ్ళీ రిప్లైస్ కింద, బ్యాన్ చేయడానికి ఏముంది, ఒక అమ్మాయి రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఒరిజినల్ లైఫ్ ఇలాగే ఉంటుందంట. నెక్స్ట్ బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ బ్రో, బ్యాడ్ ఉంటే ఎందుకు చేస్తావు బ్రో, కానీ వ్యూస్ ఏంటో ఇన్ని వస్తున్నాయి ఈ సిరీస్కి, ఏం బాగాలేదు, ముందు నిన్ను బ్యాన్ చేయాలంటాడు. ఎస్, వేస్ట్ ఆఫ్ టైం, చెత్తగా ఉంది, సూపర్ చెప్పావు బ్రో అంట. సరే నెక్స్ట్ కామెంట్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ కామెంట్, ఎవరికి ఈ వెబ్ సిరీస్ సోదనిపిస్తుందో లైక్ కొట్టండి. దీనికి తక్కువే లైక్స్ వచ్చినాయి, 309 లైక్స్ వచ్చినాయి. సో ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. బాగాలేదని మనం డైరెక్ట్గా చెప్పకూడదు, ఎందుకంటే బాగుంది, బాగా తీసి డైరెక్ట్గా చెప్పకూడదు కాదు. సో బాగా తీస్తున్నారు, టేకింగ్ అంతా బాగుంది, వాళ్ళ వర్క్ బాగుంది, తీసుకున్న స్టోరీ బాగుంది, అండ్ క్యాజువల్గా ఇప్పుడు బయట జరిగే సిచ్యువేషన్స్ని యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు చూపిస్తున్నారు. సో బయట యూత్ ఏదైతే సఫర్ అవుతున్నారో, డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేక దాన్ని తీసుకెళ్తున్నారు. అంటే లాస్ట్కి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందనేది తెలియదు కానీ సిరీస్, బట్ ఇప్పుడు దాకా జరిగిన సిరీస్లో అయితే మాత్రం ఒక అమ్మాయి ఒక డెసిషన్ రాంగ్ తీసుకుంటే వాళ్ళ యాక్టింగ్ కూడా చంపేస్తున్నారు నిజంగా. సాయి అయితే నిజంగా ఆల్కహాలిక్ లాగా, అటు వర్కాలిక్ ఆల్కహాలిక్ 2. తను ఏంటంటే తన పని తను తాగుతాడు, తన పని తను చేసుకుంటాడు, వేరే వాళ్ళు జోలికి వెళ్ళడు. బట్ మధుని మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు, మధు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది సాయి వల్ల. బట్ తనకున్న లవ్ వల్ల, సాయి మీద ఏదైతే లవ్ ఉందో ఆ లవ్ వల్ల మధు పాపం ఏం అనలేదు. సో అది ఎక్కడ దాకా వెళ్తుందనే చూడాలి నెక్స్ట్ సిరీస్లో, అప్కమింగ్ సిరీస్లో. సో నెక్స్ట్ కామెంట్, అబ్బాయి క్యారెక్టర్ ఇంత వరస్ట్ అయినప్పుడు అమ్మాయి ఎందుకు అంత భరించాలి, అండ్ ఇంకా తనతో ఉండడం ఎందుకు. సో వ్యాలిడ్ పాయింట్, బట్ లవ్ కదా, సరే అంత లవ్ చేసినప్పుడు ఎలా ఉన్నా భరిస్తారు. బట్ ఇంకొక అమ్మాయితో ఉన్నాడు అబ్బాయిని తెలిసేసరికి తట్టుకోలేరు. సో నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో అదే ఉంటుంది. సో తనకి రివీల్ చేశారు కదా ఈ ఎపిసోడ్లో, అది రివీల్ అయినట్టుంది కదా. అది ప్రేమ బ్రదర్, కరెక్టే, ఇద్దరికీ ఉంటేనే అది ప్రేమ. ఇంకా ఈ జనరేషన్లో కూడా అమ్మాయిలు ఎందుకు అలా భరించాలి, అమ్మాయిలు ఎలా ఉంటేనే అబ్బాయిలు అలా మోసం చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ సిరీస్ చూస్తున్నా అంటే ఓన్లీ మధు కోసం, అంతేనా?
మీరు కూడా మధు కోసమేనా సిరీస్ చూసేది? ఓకే, కామెంట్స్ కోసం వచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. నేను కూడా కామెంట్స్ కోసం వచ్చాను, మరి లైక్ వేసుకుందాం. నేను లైక్ వేసా. ఒక అమ్మాయి లైఫ్ డెసిషన్ రాంగ్ తీసుకుంటే ఆ అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ప్లీజ్ అమ్మాయిలు గుడ్ డెసిషన్ తీసుకోండి లైఫ్ గురించి. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్. మీరు డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. వెనకాల ఫ్యామిలీ ఉంటుంది, వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఆలోచించుకొని మీరు ఏ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఈ ఇప్పుడున్న జనరేషన్లో మనం ఏ డెసిషన్ అనేది తీసుకోవచ్చు, బట్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. సో నా ఒపీనియన్, నా సజెషన్ అయితే ఇది. నెక్స్ట్, నెట్ బొక్కని తెలుసు కూడా ఎంతమంది నాలాగా చూస్తున్నారు. చిల్లరగా బ్రదర్, నిజంగా తూ అనే వాళ్ళకి లైక్ చేయండి మావా. నాకు అర్థం కాలేదు. చిల్లరగా బ్రదర్, నిజంగా తూ అనేవాళ్ళు లైక్ చేయండి. 2.2K లైక్స్ వచ్చినాయి దీనికి. సో ఈ షార్ట్ ఫిలింకి 24 hours రొమాన్స్ కాదు, టైటిల్ 24 hours ల్యాగ్ అని పెట్టండి. సో ఇంకొకటి వచ్చింది ల్యాగ్ అనేది. సో కొంచెం ల్యాగ్ అనేది ఉంది, బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో మేబీ అది రికవర్ చేసుకుంటారేమో. ఈ కామెంట్స్ వాళ్ళు కూడా చూస్తారు కదా, మనమే కాదు. సిరీస్ కోసం చాలా డేస్ వెయిట్ చేపిస్తూ అప్లోడ్ చేసి 20 minutes సిరీస్లో మీ యాప్ ప్రమోషన్సే 6 minutes సరిపోతుంది. ఇట్స్ నాట్ ఫేర్. నిజమే, చాలా ఇంట్రెస్టింగ్గా ఆన్ చేసేసి చూస్తుంటే ఫస్ట్ అంతా కూడా యాప్ ప్రమోషనే ఉంటుంది. వాళ్ళ ప్రమోషన్ వేరే ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, బట్ స్టోరీ తక్కువ ఉంటుంది, ప్రమోషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఓకే, అది కూడా కరెక్ట్. బట్ ఆఫ్కోర్స్ ట్రెండింగ్లో ఉందంటే ఎవరొకరు మరి ప్రమోట్ చేయమని అడుగుతారు కదా, వాళ్ళకి ఉంటుంది కదా. సో వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకోవాలి కదా మరి. అండ్ నెక్స్ట్, నాకెందుకో ఇది సాయి అండ్ నైనిక రియల్ స్టోరీ అనిపిస్తుందంట. నిజమా? ఏమో, నాకు కూడా తెలీదు. వాడొక బేవర్స్ గడు, ఆడి కోసం ఆడవడం బొక్కలాగా ఉంది సిరీస్. లవ్ బ్రదర్ సిరీస్ లాగే చూడండి. జస్ట్ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, నిజం కాదు అది. ఓ యాక్టింగ్లో చూడండి. నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. నెక్స్ట్, 8 episode స్టోరీ, 1 episode స్టోరీ ఇంటూ కొట్టి మధ్యలో టిక్. దీనికి రాంగ్ పెట్టి దీనికి 1 రైట్ పెట్టారు. సో నెక్స్ట్, జస్ట్ మధు కోసం చూసేవాళ్ళు లైక్. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా అంటే దానికి రీజన్ మధు కోసం. ఐ లవ్ మధు. అబ్బో, మధుకి మంచి ఫాలోయింగ్ ఉందిగా, క్యూ మధుకి. ఎవడయ్యా ఈ సిరీస్ స్టార్ట్ చేసింది? ఇలాంటివి చూస్తే అందరూ ఇన్స్పైర్ అయ్యేది, మీకు బాగానే మనీ వస్తాయి. ఇలాంటి సిరీస్ చూస్తే మీరు మీ క్యారెక్టర్స్ గట్టిగా వేసుకున్నాడు మనడు. మరి ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. రాను తెలుగు షార్ట్ ఫిలిమ్స్ కూడా హిందీ ఉల్లు వెబ్ సిరీస్లా తయారైంది కర్మరా. సో అంటే ఇక్కడ అడల్ట్నెస్ అనేది లేదు పెద్దగా, అంటే బట్ యూట్యూబ్ అనేది మనం 18+ మ్యాక్సిమం చూస్తాం కాబట్టి ఇక్కడ సెన్సార్ లేదు కాబట్టి, సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీయచ్చు, మనకు నచ్చితే మనం చూడొచ్చు, నచ్చకపోతే మానేయచ్చు. అంటే చిన్నపిల్లలు చూసే విధంగా అయితే ఉండదు, చిన్నపిల్లలు చూడడానికి కాదు, బట్ అడల్ట్ వైజ్ అయితే చూడొచ్చు పర్లా. 4 minutes ఇంట్రడక్షన్, 4 minutes బినోమో, 2 minutes కంటెంట్, 4 minutes హెడ్లైన్స్. బాగా క్యాలిక్యులేటర్గా ఉన్నాడు ఎవరైనా. జీ సాయి 857 అంట. మొత్తం టైం నోట్ చేసుకున్నట్టండి. 4 minutes ఇంట్రడక్షన్, 4 minutes బినోమో, 2 minutes కంటెంట్, 4 minutes హెడ్లైన్స్ అంట. నెక్స్ట్, ఈ సిరీస్ మధు కోసమే, మధు వల్లే. అబ్బో, మధు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లో ఉన్నాడు ఈయన, ఎవరో లక్కీ స్వీటీ అమ్మాయి అనుకుంటా. నెక్స్ట్, డైలీ పెట్టచ్చుగా. డైలీ పెట్టడానికి అది సిరీస్ అమ్మ. సో షూటింగ్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, డబ్బింగ్ ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ చాలా వర్క్ ఉంటుంది. సో లేట్ అవుతుంది, వాళ్ళు కొంచెం ఫాస్ట్గానే పెడుతున్నారు. సో డైలీ పెట్టుకుంటే వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి కదా, ఎందుకు డైలీ పెట్టరు. సో నెక్స్ట్, ఎనీవన్ లైక్ మీ హూ సా కామెంట్స్ అండ్ దెన్ వాచ్డ్ సిరీస్. నేను ముందు సిరీసే చూసానులే, బట్ ఇక్కడ కామెంట్స్ చూసి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి చదవాలనిపించింది. సో మధు ఫ్యాన్స్ ఎంతమంది? దీంట్లో 4 minutes ఇంట్రో, ఫ్లాష్ బ్యాక్, అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్, 4 minutes BGM, ఇంకా మిగిలిన 5 minutes వీడియో. నిజంగా అలాగే ఉంది వీడియో. ఇలాంటి వెబ్ సిరీస్ వల్లే చాలామంది చెడిపోతున్నారు. చూడు బ్రదర్, చెడిపోవడం అనేది మన మైండ్ సెట్లో ఉంటుంది. అంటే చూసి నేర్చుకోవాలంటే ఏదైనా నేర్చుకోవచ్చు. మనం మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు. మనం చెడు వైపు వెళ్తే చెడు వస్తుంది, మంచి వైపు వెళ్తే మంచి వస్తుంది. అది మనం తీసుకునే డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, 24 hours రొమాన్స్, 24 hours సోది. వదిలే, ఇది చదవను కానీ. అందుకే ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానివ్వకూడదు. నిజమే, అది కరెక్టే. పాపం మధు ఏం చేసింది, వాళ్ళ ఫ్రెండ్ ఏదో డిప్రెషన్లో ఉంది కదా అని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. సో మరి ఇక్కడ ఏమైంది? అది కరెక్ట్ కాదు కదా. నెక్స్ట్, సగం పాస్ట్ ఎపిసోడ్, సగం ప్రమోషన్, సగం మ్యూజిక్, నో కంటెంట్. ఓకే, ఇది యాక్సెప్టబుల్లే, అలానే ఉంది. ఒక అమ్మాయిని ప్రేమ అనే పేరుతో సెక్స్ కోసమే వాడుకునే అమ్మాయిలు తొందరగా నమ్ముతారు, చివరికి ఇలా మోసపోతారు. టేక్ కేర్ గర్ల్స్, చూస్ బెస్ట్ పర్సన్ యువర్ లైఫ్. ఈయనకి పాపం
సజెషన్ ఇచ్చారు, తీసుకోండి మీ అందరూ కూడా. వన్ ఆఫ్ వర్స్ట్ సిరీస్ ఐ సీన్ ఎవర్. మరీ అంత వర్స్ట్గా ఏం లేదు భయ్యా, చూడొచ్చు. అంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి మనం. బయట జరిగేది అదే. యాక్చువల్లీ చాలా జరుగుతున్నాయి అలా బయట, మీకు తెలుసో తెలీదో. అమ్మాయిలు రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల, ఓన్లీ అమ్మాయిలనే కాదు, చాలా రీజన్స్ ఉంటాయి బయట జరుగుతున్నాయి అలా కామన్గా. అంటే ఎవరి లైఫ్ ఒకళ్ళ ఉండదు బ్రో, ఒకరితో ఒకరు మనం కంపేర్ చేసుకోకల్లా, ఎవరి దానికి సెపరేట్ ఉంటుంది. సో అందులోంచి వచ్చిన ఒక స్టోరీ ఇది. ఆ స్టోరీని వాళ్ళు బాగా చూపిస్తున్నారు. సో దాంట్లో మనం మంచిని తీసుకుంటే మంచిని తీసుకోవచ్చు, చెడ్డని తీసుకుంటే చెడ్డని తీసుకోవచ్చు. నెక్స్ట్ 2x స్పీడ్లో పెట్టుకోండి వీడియోని ఎంతమంది చూసారంట. 2x స్పీడ్లో పెట్టుకొని ఎంతమంది చూసారు మీరు కామెంట్ చేయండి. 2x స్పీడ్లో ఎవరైనా పెట్టుకొని చూసారా స్లోగా ఉందని? ఏంటిది కర్మ, ఈ ఒక్క షార్ట్ ఫిల్మ్ మళ్ళీ దీన్ని మనం చూడడం, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళంట. 100 రోజులు ఆడిద్దాం అనుకుంటున్నారా ఏంట్రా స్వామి, దండంరా బాబు. ఆ సాయి ఒరిజినల్ క్యారెక్టర్ని చూపిస్తున్నట్టుంది ఈ వెబ్ సిరీస్లో. థ్యాంక్ గాడ్ నైనిక ఈజ్ సేఫ్. అంటే మీకు తెలిసే భయ్యా రియల్గా సాయి బయట? నాకైతే తెలియదు. సాయి ఒరిజినల్ అంటే ఒక క్యారెక్టర్ మనం అలా అనకూడదు. ఎందుకు మనకి ఒరిజినల్ క్యారెక్టర్ని చూపిస్తున్నట్టుంది ఈ వెబ్ సిరీస్లో అంటే తన క్యారెక్టర్ ఏంటో తనకు ఉంటుంది, బట్ మనకు తెలియదు కదా, తెలియకుండా మనం అనకూడదు. నైనిక ఈజ్ సేఫ్ అంట. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. చెత్తలా ఉంది, సింపుల్గా పెట్టిడిన ఎవరో కామెంట్. ఇంకోటి, క్లైమాక్స్లో రామ్ని ఉప్పెన మూవీలో ఆజిగడ్కి అయినట్టు అయితే సూపర్. ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు సచ్ నాన్ సెన్స్ రిలేషన్షిప్స్. ప్లీజ్ డోంట్ టేక్ రిస్క్స్ లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్సెట్రా. ప్లీజ్ అవాయిడ్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ సెల్ఫిష్ పీపుల్. ప్లీజ్ అవాయిడ్ పర్వర్ట్స్. ఓకే, నైస్ వన్. ఇప్పుడు మీరు నిజంగా రామ్ని ఉప్పెన మూవీలో ఆజిగడ్కి అయినట్టు చేస్తే సూపర్ అంటున్నారు. నిజంగా అదే స్టోరీలో పెట్టారనుకోండి, ఉప్పెన కాపీ కొట్టాడు అంటారు. అంతేనా? మధు లాంటి అమ్మాయి దొరకడం కష్టం. మధులాగా అమ్మాయిలు ఉండకూడదు. మధులాగా అమ్మాయిలు ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? మధులాంటి అమ్మాయి దొరకడం కష్టం, ఓకే ఎక్కడి వరకు. మధులాగా అమ్మాయిలు ఎందుకు ఉండకూడదు? బొంగులో ఉంది. స్టాప్ చేయండి ఈ సిరీస్ అంట. నాట్ గివింగ్ ఎనీ కంటెంట్. మధు నువ్వు మారవా? తప్పు వాడిది కాదు నీది. దరిద్రపు వెబ్ సిరీస్. చీ బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు భయ్య అయిన ఎవరో కానీ. మధు నువ్వు మారవా? తప్పు వాడిది కాదు నీది. నెక్స్ట్, ఈ సాయి గారిని అందుకే నైన్కే వదిలేసి ఉంటుందని. ఆహా, పర్సనల్స్ జోలికి వెళ్ళద్దు భయ్యా. పర్సనల్ ఈజ్ పర్సనల్. నెక్స్ట్, ఇది ఎక్కడ దిక్కుమాలిన వెబ్ సిరీస్ రా నాయన, కంటెంట్ ఏముంది చూస్తున్నాం కదా అని మరి ఇంత దారుణంగా నచ్చి ఉంటా. సో మీ ఒపీనియన్ మీరు చెప్పారు. నెక్స్ట్, ఒక్కొక్క ఎపిసోడు ఒక్కో పేజ్లో పెడితే ఎలా బ్రో అంటే, మొన్నటిదాకా వీళ్ళు క్యూ మధు దానిలో పెట్టారు, బట్ 6th ఎపిసోడ్ నుంచో 5th ఎపిసోడ్ నుంచో అనుకుంటా టాల్ టేల్స్ ప్రొడక్షన్లో పెడుతున్నారు. బట్ వాళ్ళకుండే ఇది వాళ్ళకు ఉంటుంది కదా, సో వాళ్ళ గైడ్లైన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఎందుకు మరి మార్చారనేది తెలియదు, బట్ ఛానల్ మార్చడం అనేది సెకండ్లో కరెక్ట్ కాదు. ఈ సిరీస్ అయిపోయినా నెక్స్ట్ సిరీస్ మార్చుకుంటే బాగుండేదేమో. చాలామంది వ్యూవర్షిప్ ప్రాబ్లం వస్తుంది అనుకోవచ్చు, బట్ రాలా, బాగుంది. వేరే దాంట్లో పెట్టినా కూడా బాగా చూస్తున్నారు. 1 డేలో మీకు 2 million రీచ్ అయిందంటే నాట్ ఏ మ్యాటర్, అది నాట్ ఎన్ ఈజీ థింగ్ అది. ఇది చూస్తున్నాం అంటే మధు కోసం. పాపం మధు అసలు తెలియని బాధ వస్తుంది అనేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి. బాగా ఇన్వాల్వ్ అయ్యారు భయ్య ఫిలింలో, సిరీస్లో. అస్సలు బాగోలేదు. వాడంతే తప్పు చేస్తే మధు ఏంటి ఆ ఏడవడం, ఇద్దరు చంప పగలగొట్టి వెళ్ళిపోవాలి. మధుని మరీ చీప్గా చూపిస్తున్నారు వెబ్ సిరీస్. అంటే భయ్య ఇక్కడ చీప్గా చూపించడం అంటే తన క్యారెక్టర్ అది. అంటే ఐ మీన్ సిరీస్లో తన క్యారెక్టర్ అది. డైరెక్టర్ రాశారు, బట్ తను బాగా చేస్తుంది, 100% బాగా చేస్తుంది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అసలు బాగోలేదు. వాడు అంతే తప్పు చేస్తే మధు ఏంటి ఆడడం అంటే వాళ్ళు చెప్పింది తను చేస్తుంది. మరీ బ్యాడ్గా చూపిస్తున్నారంటే స్టోరీ అలా ఉంది, స్టోరీ డిమాండ్ చేస్తుంది కాబట్టి చేయాలి, తప్పదు. ఓకే, నెక్స్ట్, సాయన్న ఏంటన్నా నువ్వు చేసే పని బుర్రపాడు, అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు ఎంత ఓపెన్గా తీస్తారో ఎక్కడైనా, మరీ ఎక్కువ బోల్డ్ అయిపోయింది. జస్ట్ నా అలాగే ఎంతమందికి అనిపించిందో తెలుసుకోవడానికి అడుగుతున్నా. లైక్ మై కామెంట్ అండ్ లెట్ మీ నో హూ ఆర్ థింకింగ్ లైక్ మీ. సో చెప్పండి, ఎవరైనా అలా అనుకునే వాళ్ళు ఉంటే తన కామెంట్కి చేయండి, లైక్ చేయండి. ఇది ఎపిసోడ్ 8 కింద కామెంట్స్ ఇవి. ఒక అమ్మాయి ప్రేమించే మోసం ఎలా చేయాలనిపిస్తుంది? ల్యాగ్కి హద్దు ఉండాలి, ఈ సిరీస్ డైరెక్టర్కి బుద్ధి ఉండాలంట. సో ల్యాగ్ విషయం అయితే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. సో అంటే నా ఒపీనియన్ అది. యాక్సెప్ట్ చేయడం అంటే నేను పెద్ద తోపును కాదు, ఏదో అంటే కొంచెం ల్యాగ్ ఉంది, లైట్గా స్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బొక్కలో ఎపిసోడ్ 2 minutes చూసిన వాళ్ళు బటన్ అంట. చెత్త సిరీస్. చూద్దాం, ఎపిసోడ్లో కంటెంట్ లేకపోతే నెక్స్ట్ చూడరు ఎపిసోడ్.
బాగా లాస్ట్ ఎపిసోడ్ ల్యాగ్ చేశారుగా. ఓకే, లాస్ట్ ఎపిసోడ్ ల్యాగ్ ఉంది. షన్ను అన్నా నువ్వు రావాలన్నా చెత్తగా తీస్తున్నారు, వెయిటింగ్ అన్నా నీకోసం. షన్ను ఫ్యాన్ అనుకుంటారు. నెక్స్ట్ అంటే చిన్నవి చదవట్లేదు కొన్ని. మధు ఫ్యాన్స్ అండ్ లైక్ వేసుకోండి. హీరోయిన్ అనదర్ వెబ్ సిరీస్లో చేసినట్టు చాలా బిగ్ హిట్ అయ్యేది. అరే ఇది కూడా హిట్ అయింది కదా, సూపర్ హిట్ ఇది. అన్ని వ్యూస్ రావడం అంటే మాటలు కాదు. టైం వేస్ట్, పూర్ ల్యాగ్, ఫుల్ ఆఫ్ ల్యాగ్. ఆ మ్యూజిక్ ఏంట్రా సగం అదే ఉంది. ఫ్రెండ్స్ని నమ్మకూడదమ్మా, కీర్తి లాంటి ఉంటారు కాబట్టి లవర్స్ వదిలేస్తారంట. అంటే కీర్తి క్యారెక్టర్ సిరీస్లో అంతే. ఈ పెయిన్ నేను చూశాను డైరెక్ట్గా నా లైఫ్లోనే. నేను ప్రాణం అనుకున్న మనిషి, బట్ సేమ్ టు సేమ్ స్టోరీ కొంచెం కూడా డిఫరెంట్ లేదు, కానీ ఇంకా మర్చిపోలేను. కళ్ళ ముందు అలా కదులుతుంది ఆ గతం. నేను తన కోసం చాలా వదులుకున్నా, తనకి నచ్చినట్టే బ్రతికా. తను చాలా ఫీల్ అవుతుంది పాపం. షేక్ వద్దులే, పేరు వద్దు. సో డైరెక్ట్గా తన లైఫ్లో ఫేస్ చేసిందండి ఇలాంటి ఇన్సిడెంట్స్. సో నెక్స్ట్ 2 వర్స్ట్. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ, ఫేక్ రిలేషన్షిప్స్. చెత్త వెబ్ సిరీస్, బొక్కలా ఉంది సిరీస్. అప్లోడ్ చేసింది 16 నిమిషాలు, మళ్ళీ అందులో 5 నిమిషాల్లో యాడ్స్, మిగిలింది ల్యాగ్. కేవలం మధు కోసమే చూసేది, ఇప్పుడు ఇది కూడా లేకుండా చేశారా చిచ్చి. నాకు హీరో వాయిస్ నచ్చలేదు. మా ఇంటి వెనకాల చెరువులో కప్పలాగా మాట్లాడుతున్నాడు. అదేంటి భయ్యా, కప్పలు మాట్లాడతా ఎక్కడైనా? వెబ్ సిరీస్ డేటా బొక్క. మోర్ అండ్ మోర్ గర్ల్స్కి ఇది ఒక రియల్ స్టోరీ. బీ పాజిటివ్ పీపుల్. దిస్ వెబ్ సిరీస్ ఎవ్రీ గర్ల్ ఎమోషనల్ అండ్ పెయిన్ఫుల్ స్టోరీ. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మోసపోకూడదని చెప్పకుండా చెప్తున్నారు. గుడ్ మెసేజ్ బ్రదర్, ఐ లైక్ వెబ్ సిరీస్, ఆల్ ది బెస్ట్. పాజిటివ్ కామెంట్ ఇది ఒకటి కనపడింది నాకు ఫస్ట్ నుంచి చదువుతుంటే. ఇది ఒక పాజిటివ్ కామెంట్ వచ్చింది. ఓరు సచ్చినోడు అసలు ఏముందరో ఇందులో అంటే వీళ్ళు ఎవరో మరి. ఇది ఒక షార్ట్ ఫిల్ము, దాన్ని మనం అందరం రోజుల తరబడి వెయిట్ చేయడం, 10 నిమిషాల్లో రీక్యాప్, ఒక 5 మినిట్స్ ఆ యాడ్, ఒక 4 నిమిషాలు 1 మినిట్ షార్ట్ ఫిల్మ్. అబ్బా. సరే నెక్స్ట్ ఎపిసోడ్ 9 ల్యాగ్ చేయొద్దు ప్లీజ్. అలా ల్యాగ్ చేస్తే షార్ట్ ఫిల్మ్ చూడాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది అందరికీ. సో విన్నారు కదా, ఎపిసోడ్ 9 అంటే ల్యాగ్ చేయకండి. సో డైరెక్టర్ గారు, టాల్డేల్స్ ప్రొడక్షన్ వారు వినండి. ఆడియన్స్ అక్కడ చెప్తున్నారు ల్యాగ్ వద్దు, నెక్స్ట్ నుంచి టపటపట వెళ్ళిపోవాలి స్టోరీ. సూర్య సినిమాలు ఉంటాయి కదా, ఏం సినిమా అది, సింహం 1 2 3 సినిమా పరిగెడతానే ఉంటుంది ఇప్పుడు, అలా పరిగెడతా ఉండాలన్నమాట. ఎందుకు తీస్తున్నారు, ఏం చెప్పాలని తీస్తున్నారు ఈ సిరీస్? నాట్ గుడ్. ఇంకా అన్నీ అలాగే ఉన్నాయి భయ్యా. ఏమ్మా మొత్తం యాడ్కి ఇంకా 6 వద్దులే. అమ్మయ్య అయిపోయింది సిరీస్ అనుకున్నా. దిస్ ఈజ్ అన్ ఐ ఓపెనర్ టు మెనీ గర్ల్స్ హూ సఫర్స్ విత్ ఎ మ్యాన్ ఇన్ ద పాయింట్ ఆఫ్ హీలింగ్ అదర్ మ్యాన్ ఆల్సో కమ్ క్లోజర్ టు హర్ అండ్ చీట్ ఈజ్ ద స్వీటెస్ట్ వే. ఓకే, నిజంగానే ఐ ఓపెనర్ ఇది ఈ సిరీస్ అమ్మాయిలకి. సో బీ కేర్ఫుల్ అమ్మాయిలు. సో చూడని వాళ్ళు ఉంటే ఈ 24 అవర్స్ రొమాన్స్ అనేది పేరు చూడగానే అమ్మో బాబోయ్ మేము చూడం అలా అనుకోవద్దు. సో చూడొచ్చు, మీకు ఇష్టం లేని ఉంటే స్కిప్ కొట్టండి. బట్ మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది బయట ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందని. అంటే బేసిక్గా ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి యాక్చువల్లీ నాది గోదావరి, వెస్ట్ గోదావరిది, భీమవరం దగ్గర. ఇక్కడ నుంచి స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం హైదరాబాద్ కానీ వేరే సిటీ, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఏ సిటీకి వెళ్ళినా అక్కడ ఒక కొత్త ప్రపంచం కనబడుతుంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఈ ప్రపంచాన్ని మనం ఎలా అయినా ఎంజాయ్ చేసేయాలని ఒక ఫీల్డ్లో ఉంటారు. అంటే ఎప్పుడు మనం చూడలేని ప్రపంచం కదా, మనం ది బెస్ట్ ఉండాలి మనకు లైఫ్లో. ఇంకా సో బెస్ట్ డేస్ వచ్చేసినాయి, బాగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో. సో వాళ్ళు ఏం చేస్తున్నారు గమ్మున తెలియకుండా ఆ ఏజ్లో చాలామంది చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు, ఐదర్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో అటువంటి వాళ్ళకి దిస్ ఈజ్ ఎన్ ఐ ఓపెనర్. సో ఒకసారి చూసి, సో బయట పొజిషన్స్, బయట సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయా, సో మనం దీనికి ఎలా మసులుకోవాలని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది ఈ ఫిల్మ్ చూస్తే. తప్పకుండా చూడండి 24 అవర్స్ రొమాన్స్ అనేది. సో బాగా తీశారు. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, చాయ్ విత్ సాయ్. అండ్ ఇకపై ఇలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చినాయో నచ్చలేదో మీరే చెప్పండి. అండ్ ఇంకా కామెంట్ సెక్షన్లో ఏ వీడియోకి అయితే ఇలా మీరు చదవమని చెప్తారో ఆ వీడియో లింక్ కానీ ఆ వీడియో నేమ్ కానీ పెట్టండి. నెక్స్ట్ నేను ఆ వీడియోతో వస్తాను మీ ముందుకి. ఆ వీడియోలో కింద కామెంట్స్ ఏమున్నాయి, మన పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు. సో యాజ్ ఏ పబ్లిక్గా నేను మాట్లాడుతున్నాను అంతే, జనరల్ ఆడియన్స్ కింద. సో మీరు ఎలా కామెంట్ చేశారో మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతున్నాను అంతే. సో మీకు ఏ వీడియో అయితే నేను చదవాలి అనుకుంటున్నాను అది మీరు కింద కామెంట్ చేసేయండి, ఓకేనా? మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.